ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తా ఉన్నాం. ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర 2 రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది. రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి, టైమ్లీ డెసిషన్ కానివ్వండి, ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాము. దాని మూలంగా ఇంతకుముందు కర్ణాటక మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి అక్కడికి వచ్చి ఈ పని పూర్తి చేయలేము, ఈ రిపేర్ పూర్తి చేయలేము, ఈ సీజన్కి మేము నీరు సరఫరా చేయలేమని చెప్పేసి కూడా కర్ణాటక ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు కూడా తెలియజేశారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది. అంతేకాకుండా రిపేర్స్ టేకప్ చేయాలంటే దాదాపు 60-70 టీఎంసీల నీటిని ఖాళీ చేసి అప్పుడే మనం గేట్లు రిపేర్ చేస్తాం కానీ లేదా కొత్త గేట్ అమర్చడం కానీ చేయగలిగే తీసుకున్న నిర్ణయంలో దాన్ని కూడా కాదని ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పెషల్ కేర్ మూలంగా 3 రోజుల్లోనే కేవలం 3 రోజుల్లోనే ఆ రిపేర్స్ ఆ గేట్ ఏర్పాటు చేయడం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ కూడా ఈ రోజుకి చేరుకుందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఈ సందర్భంగా కేబినెట్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు కూడా తెలియజేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వాయర్స్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయటం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు
ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని, సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే 2014, 19 అంతకుముందు కూడా అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇలిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని, డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఫ్రీ ల్యాండ్స్ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అయి ఉన్నాయో సుమారు 36 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు. దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి, లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో, సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇప్పటికి దాదాపు 29 లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది. దాంట్లో 16.66 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి, లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవటం కానివ్వండి, లేదా ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తేలిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఒక 25-26 వేల ఎకరాలని 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. ఈ 25,230 ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు, తిరుపతి, అనంతపూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అంటే మనం ఎక్కువ జరిగిన జిల్లాలో తీసుకుంటే కనుక ఎక్కువగా ఈ జిల్లాల్లో జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించి, అదేవిధంగా ఎవరు అసలు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వీళ్ళని బలవంతంగా చేయించుకున్నారా, ఎవరైతే దళితులు, ఎస్టీలు ఎక్కువగా ఏంటంటే జరిగిన సర్వేని బట్టి దళితులు, గిరిజనులు ఎక్కువగా భూములు కోల్పోయారని చెప్పేసి అర్థమవుతా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పేసి ఆ విచారణ రిపోర్ట్ని సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మరి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ డాక్యుమెంట్స్ చేంజెస్ ఏదైతే రికార్డ్స్ చేంజెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఇష్టం వచ్చిన రీతిలో చేంజ్ చేయకోకుండా ఏ విధమైన సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకోవాలి, అంటే చేంజ్ చేసే అధికారాన్ని ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా ఒక సహచార మంత్రి గారు చెప్పారు, 47 సార్లు ఒకే భూమిని రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేశారని చెప్పేసి, ఒకే భూమికి 47 సార్లు తారుమారు చేశారంట. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలి, కరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీ పేరు ఉంటుంది, తర్వాత వెళ్ళినప్పుడు ఉంటుంది. అంటే ఇది అన్అఫీషియల్గా చెప్తున్నాను నేను, ఒక సహచార మంత్రి గారు చెప్పారు. అంటే అంటే అర్హత లేని పర్సన్స్కి లేకపోతే ఆథరైజ్ చేయబడిన అధికారులకే కాకుండా అందరి చేతిలో ఈ ఏదైతే చేంజ్ చేసే ఉంటుందో డిజిటల్ కీ లేకపోతే ఇంకా ఉన్నదో దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఈ సెక్యూరిటీ మెజర్స్ని ఏ విధంగా పెంచాలని చెప్పేసి కూడా పెంచాలో పరిశీలించి ఈ నెలాఖరికల్లా రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పేసి జరగడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా 2,774 రేషన్ దుకాణాలని రేషనలైజ్ చేయటం కానీ లేదా కొత్తగా ఏర్పాటు చేయటం కానీ చేయటం కోసం 11.51 కోట్ల నిధులు, 11,51,00,000 నిధుల్ని అంటే ఎక్విప్మెంట్స్ కోసం వే బ్రిడ్జెస్ కానివ్వండి లేదా ఈ పోస్ట్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను.
అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి కొత్తగా 2 కొప్పర్తి ఓరోకల్లు నోట్స్ మనకి ఇచ్చిన విషయం తెలుసు. మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు అందిస్తున్న సహాయాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఇంకా డీటెయిల్గా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్తారని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అడిషనల్ స్టాఫ్ని మరి క్యాబినెట్ మినిస్టర్స్కి వారు ఆఫీస్లో అడిషనల్గా ఏదైతే ఇచ్చారో అవి కూడా రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే అత్యధిక వర్షభావం ఉండటం మూలంగా కొంత శాండ్ లభ్యత ఏదైతే అందుబాటులో ఉందో ఆ శాండ్ మొత్తం దాదాపు 47 లక్షల టన్నులు శాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందించాం. మరి ఈ అధిక వర్షాల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మరి 4-5 రోజులకి 1 వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ధరలు కూడా మార్కెట్లో తగ్గినాయని చెప్పేసి మరి మాకు సమాచారం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్తో, ఎందుకంటే 1 నెల 15 రోజులు పోతే డిఫరెంట్ ప్లేసెస్లో క్వారింగ్ కూడా మొదలుపెట్టి ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో శాండ్ ఉంటే ఆ శాండ్ను కూడా తీసుకోవచ్చు. ఆ శాండ్ తీసుకున్న దానికి బదులు ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలి, అసైన్మెంట్ ల్యాండ్స్ కానివ్వండి పట్టా ల్యాండ్స్లో కనుక ఇసుక తీసుకున్నట్లయితే ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా, ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్, అదే గవర్నమెంట్ ల్యాండ్ రివర్స్లోనైతే ఫ్రీగా తీసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైతుకు కూడా ఏ విధంగా లాభం చేకూర్చాలనే దాని మీద కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో అప్పుడు తమ్మిలేరు ఏదైతే చిన్న రివర్స్ లేదా వాగులు ఉంటాయో ఆ వాగుల్లో ఎడ్ల బండితో ఆ గ్రామాల అవసరం, ఆ చుట్టుపక్కల గ్రామాల అవసరాలు తీర్చడం కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాను. పెద్ద నదులు ఏదైతే ఇసుక క్వారింగ్ ఉందో అది 1 నెల 15 రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి రాగానే తప్పుకోకుండా ఇంకా సులభతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వికసిత్ ఆంధ్ర 2047 గురించి కూడా చర్చించడం జరిగింది. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసింది గత ప్రభుత్వం, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం నష్టపోయింది, వాటన్నిటిని చర్చించి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుని ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చేతి వృత్తుల వారు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఒక విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దీనికోసం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసే లోపలే గ్రామ సభల ద్వారా కానివ్వండి అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా డిబేట్ చేసి ప్రజల్లో విజన్, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాటి మీద ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళి మరి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఈ విజన్ 2047 వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ ఫైనలైజ్ చేసే లోపలే ఎక్కువగా చర్చించమని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రులకి దిశానిర్దేశం చేశారని మనం చేస్తా ఉన్నాం. ఓకే, ఈరోజా దాని మీద కొంచెం చెప్పాము, తెలుసు అది కాదు. దాని మీద IIITని గత ప్రభుత్వంలో ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా, నాకు తెలియదు కాదు మొత్తం చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. IIITని గత ప్రభుత్వం
ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా వాడుకుంది. దాంట్లో ఎంప్లాయీస్ని ఇష్టం వచ్చిన రీతిలో అపాయింట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయించడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఒక వెరీ హైలీ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు పూర్తిగా అధోగతి పాలు చేశారనేది వాస్తవం. నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా విన్నాం. అదేవిధంగా దాంట్లో అక్కడ క్యాంటీన్ల గురించి, లేకపోతే విద్యార్థుల్లో అసలు సెక్యూరిటీ కూడా లేకోకుండా విద్యార్థులు ఏ విధంగా ఉంటుంది, ఒక క్యాంటీన్ తర్వాత ఫుడ్ ఏదైతే మెస్ ఉంటుందో మెస్లో కూడా క్వాలిటీ లేదని చాలా రకాలుగా సమాచారం వచ్చింది. ఇంతకుముందు కూడా న్యూస్ వచ్చింది. దాని మీద లోకేష్ గారు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నాకు కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద ఏం జరుగుతుంది పూర్తిగా తెలుసుకుని చేయమని చెప్పేసి, వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో అక్కడ ఈ మెస్లో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా నివారించి దాంట్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. త్వరలో వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయితే చాలామంది దాంట్లో కొంత స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారు. అవన్నీ కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. అవునా? అదేముండదు. అవును. ఆయన ఎందుకు పని చేయాలన్నట్టు ఇక్కడ వదిలేస్తున్నారు, అక్కడ నుంచి కంట్రోల్ చేస్తుంది. మీరు కూడా బిగ్గే కదా. అంటే ఈ ఆఫీస్ నుంచి అయితే సీఎం నుంచి కూడా చెప్పుంటారు మరి. అవును. సెక్రటరీ ఆయన ఉన్నాడు కదా సార్ ఆఫీసులో, ఆయన 24 గంటలు చూస్తారు ఇక్కడ ఎవరెవరు పని చేస్తారు. లేదు, ఎక్కడ తప్పు జరిగిందో ఒకసారి నేను తెలుసుకుంటాను. నేను అంటే మా ఆఫీస్ నుంచి మాత్రం అందరికి, ఐఎన్పిఆర్ నుంచి మాత్రం అందరికి సమాచారం ఇస్తున్నాం. ఎక్కడ లోపం జరిగిందో నేను తెలుసుకుంటాను. నేను కమిషనర్ గారు డైరెక్టర్ గారికి సమాచారం లేదు. సమాచారం లేదు. సమాచారం